నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. సతీష్ రెడ్డిపై టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ చేసిన విమర్శలు సబబు కాదని వైఎస్ఆర్సీపీ నేత హేమాద్రి రెడ్డి అన్నారు. పార్టీ మార్పులపై ఆరోపణలు చేసే ముందు తమ కుటుంబ రాజకీయ చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ కుటుంబంపై నిరాధార విమర్శలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో సంగారెడ్డి రామచంద్రారెడ్డి, సింగారెడ్డి భరత్ రెడ్డి, అజయ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి గారి పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారు మరియు కడప జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఆయన పైన ఇటీవల వివిధ ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలో భాగంగా భూపేష్ రెడ్డి గారు మాట్లాడుతూ సతీష్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ పైన పదే పదే విమర్శలు చేస్తున్నావు. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి విమర్శలు చేయలేదని చెప్పి కూడా ఆయన మాట్లాడడం, అలాగే తెలుగుదేశం పార్టీలో నీకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినాం, అలాగే శాసన మండలి డిప్యూటీ స్పీకర్గా కూడా తెలుగుదేశం పార్టీ పదవి ఇచ్చింది. ఆ పదవులన్నీ మర్చిపోయి నువ్వు పదే పదే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించావు అని చెప్పి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మాట్లాడింది సరైన పద్ధతి కాదు. అయ్యా భూపేష్ రెడ్డి గారు కానీ మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నేను చెప్తున్నా, సతీష్ కుమార్ రెడ్డి గారికి 2012లో ఏ పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందో, ఏమి ఆశించి ఇచ్చిందో, ఏ విధంగా ఇచ్చింది అనేటువంటి విషయం మీ జమ్మలమడుగు నియోజకవర్గంలోనే ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు. ఆయన ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. ఆయనకు తెలుసు ఎమ్మెల్సీ ఏ విధంగా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ కోసం సతీష్ రెడ్డి గారు కష్టపడినారు, తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో శ్రమించి కేసులు ఎదుర్కొన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంతమంది మాట్లాడగలుగుతారు. తెలుగుదేశం పార్టీ కోసం సతీష్ రెడ్డి గారు కష్టపడినారు, గడ్డం పెంచారు, పులిలో నీళ్ళు ఇచ్చారని చెప్పి మీరే మాట్లాడుతున్నారే. అట్లాంటప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవి సతీష్ రెడ్డి గారికి ఏ విధంగా ఇవ్వాలా, ఉచితంగా ఇవ్వాలా లేకుంటే వేరే విధంగా ఇవ్వాలా అనేటువంటి విషయం, వేరే విధంగా ఇచ్చేయాలనేటువంటి విషయం నువ్వు భూపేష్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే భూపేష్ రెడ్డి గారు పదే పదే సతీష్ రెడ్డి గారి గురించి మీకు ఎమ్మెల్సీ ఇచ్చినాం, నీకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చినాం అని చెప్పి మాట్లాడతాడు. తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కాదు, భూపేష్ రెడ్డి గారు. మీ పార్టీలో ప్రస్తుతం సి రామచంద్రయ్య అని చెప్పి ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఆయనతో పాటు అప్పుడు 26 మంది కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఎన్నికైనటువంటి 26 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి బలం ఉండేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీలతో కానీ ఎవరితో కూడా సంప్రదించకుండా ఆయన సొంత నిర్ణయంగా చైతన్య రాజన్ చెప్పి ఆయన సొంత నిర్ణయంతో ఆయన్ను శాసనమండలి డిప్యూటీ స్పీకర్గా అనౌన్స్ చేసినాడు. ఆ విషయం అన్ని పత్రికలలో, టీవీలలో కూడా వచ్చింది. ఆ విషయం ఎందుకంటే అప్పుడు నీకు తెలియకపోవచ్చు, నువ్వు రాజకీయాల్లో కూడా లేవు, ఏదో మీ నాన్నకమ్మడి మాత్రం ఉన్నావు. తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలందరూ ఏకమై మా పార్టీకి సంబంధించినటువంటి చైతన్య రాజును అనౌన్స్ చేయడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చినారు, నువ్వు చేసేదానికి కాదు, నువ్వు చేసుకోవాలనుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా చేసుకో, మాకు అభ్యంతరం లేదని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే అప్పుడు విధి లేని పరిస్థితులలో యనమల రామకృష్ణుడు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన రాష్ట్ర మంత్రి. తర్వాత వచ్చేసి గంగాధర గౌడ్ అని చెప్పి సతీష్ రెడ్డి గారితో పాటు ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్సీ నిజామాబాద్ జిల్లా చెందినటువంటి వ్యక్తి, ఆయన తెలంగాణకు అలాట్ అయినాడు. ఇంకా ఉండింది సతీష్ రెడ్డి గారు, నన్నపనేని రాజకుమార్ గారు. నన్నపనేని రాజకుమార్ గారికి ఎక్స్టెన్షన్ ఇస్తే, ఆయనకు డిప్యూటీ స్పీకర్ ఇస్తే ఆమెకు ఉండింది 4 నెలల కాల వ్యవధి కాబట్టి ఎమ్మెల్సీ పదవి గారు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో సతీష్ రెడ్డి గారి పేరును విధిలేని పరిస్థితులలో అనౌన్స్ చేసినాం. అది కూడా సి రామచంద్రయ్య గారు, కంతేడి సత్యనారాయణ రాజు ఎమ్మెల్సీలు వీళ్ళిద్దరు కూడా పట్టుబట్టి నువ్వు అనౌన్స్ చేసేదానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు, మా పార్టీ ఇంత మెంబర్షిప్ ఎక్కువ ఉందని చెప్పి మాట్లాడింటేనే అప్పుడు విధిలేని పరిస్థితుల్లో సతీష్ రెడ్డి గారి పేరును చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశాడు తప్ప భూపేష్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారి మీద ప్రేమతో కానే కాదు నాయన, అది గుర్తుపెట్టుకో. అలాగే ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలు పడినారని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పులిందలో మాట్లాడుతున్నారు. ఎస్, కేసులు ఎదుర్కొన్నాడు, అవమానాలు పన్నాడు, అన్నీ చేసినాడు. ఎవరి కోసమైతే ఆయన సతీష్ రెడ్డి గారు రాజకీయంగా రిస్క్ తీసుకున్నాడో, తన ప్రాణాల మీద కూడా రిస్క్ తీసుకున్నాడో, అటువంటి వ్యక్తులే కొంతమంది చెప్పుడు మాటలు విని సతీష్ రెడ్డి గారిని ఒకసారి మాట్లాడడం జరిగింది. ఒకసారి మాట్లాడినాడని చెప్పి
పార్టీలో కొంతమంది వ్యక్తులు సర్ది చెప్పి ఏదో మాట్లాడినారు, దాని గురించి నువ్వు గుర్తులో పెట్టుకోవద్దు అని చెప్పి మళ్ళా 2019లో సతీష్ రెడ్డి గారిని పిలిచి బీఫారం ఇవ్వడం జరిగింది. 2019లో బీఫారం ఇచ్చిన తర్వాత కూడా 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఓట్లతో 90,000తో ఎంతోమంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోతే పులివెందులలో మేము కూడా తెలుగుదేశం పార్టీలో 90,000తో ఓడిపోయినామనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మీ చిన్నటువంటి ఆదినాయుడు సమక్షంలో ఎంత హేళనగా పులివెందుల గురించి కానీ అప్పుడు మేమందరూ తెలుగుదేశం పార్టీలో కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడాడు కాబట్టి మీ పార్టీలో ఉండదలుచుకోలే, మా మనసు ఒప్పలేదు కాబట్టి బయటకు వచ్చాము. అంతేగాని పదే ఏందో తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు తెలుగుదేశం పార్టీ సతీష్ రెడ్డికి ఏదో ఉద్ధరించింది, రాజకీయ భిక్ష పెట్టింది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సతీష్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టాల్సిన అవసరం లేదు. సతీష్ రెడ్డి గారి కుటుంబమే ఒక రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం. వాళ్ళ అబ్బ వేంపల్ల నాగిరెడ్డి సమితి ప్రెసిడెంట్, వాళ్ళ నాయన జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ మసూద్ రెడ్డి గారు, వాళ్ళు ఎన్నో ఏళ్ల పాటు ఈ ఊరు సర్పంచ్గా ఉన్నారు. వాళ్ళ కుటుంబమే రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం భూపేష్ రెడ్డి గారు. మీరు పదే ఎమ్మెల్సీ ఇచ్చాము, డిప్యూటీ స్పీకర్ ఇచ్చాము, రాజకీయ భిక్ష పెట్టామని చెప్పి మాట్లాడేది ఏమాత్రం సరైంది కాదు. మాట్లాడేటప్పుడు మీరు ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ఒక పార్లమెంటు సభ్యుడికి పార్లమెంటు మెంబర్గా మీరు పోటీ చేసినారు. వాస్తవం తెలుసుకో, ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి గారికి ఏ రూపంలో ఇచ్చారు అనేటటువంటి విషయాన్ని గుర్తించుకోవాలా, డిప్యూటీ స్పీకర్ ఏ విధంగా ఇచ్చారనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలా. అంతేగాని మీరు అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడడం సరైనది కాదు. ఇకపోతే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడడం కూడా జరిగింది. ఆరోపణలు, ఇబ్బందులు పడినారు, కేసులు ఎదుర్కొన్నారు, ఆయనతో పాటు మేము ఎదుర్కొన్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ప్లస్ ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము, మా మీద అనుమానం పడినారు సతీష్ రెడ్డి గారి మీద, ఆయన మచ్చలేనటువంటి నాయకుడి మీద లోకేష్ గారు కావచ్చు, ఆ పార్టీలో అగ్రనాయకులుగా చంద్రబాబు కావచ్చు, ఆయన మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేసేప్పుడు ఆయన మనసు ఒప్పలేదు, ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదనుకొని చెప్పి వచ్చాడు. కానీ ఆయన ఎవరికి ద్రోహం చేసే మోసం చేసేం రాలేదు. ఆయన తెలుగుదేశం పార్టీలో సతీష్ రెడ్డి ఏ రోజు ₹1 సంపాదించుకునేది లేదు. ఆయన ఆర్థికంగా కూడా తెలుగుదేశం పార్టీ చాలా నష్టమైనటువంటి విషయం మీ మనసాక్షి తెలుసు. కాకపోతే రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా లబ్ధి కోసం మీరు ఆరోపణలు చేయొచ్చు, దాంట్లో తప్పు కాదు. కానీ మీరు మాట్లాడేటప్పుడు పదవి ఇచ్చినారు, ఇంకో పదవి ఇచ్చినాము అనేటువంటి విషయం ఇది సరైనది కాదు, ఎన్ని మంచి పద్ధతి కాదు. వాస్తవాలు తెలుసుకొని చెప్పి భూపేష్ రెడ్డి గారు మాట్లాడారు. ఇకపోతే భూపేష్ రెడ్డి గారు మాట్లాడుతూ సతీష్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు పదే భూపేష్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తారు. మీరు ఆరోపణలు చేసేటప్పుడు సతీష్ రెడ్డి గారి కుటుంబం రాజకీయ నేపథ్యం పూర్వం నుంచి వచ్చినటువంటి కుటుంబం, అది అందరికీ తెలిసిన విషయం. మీరు దేవుడి కుటుంబ సభ్యులైనటువంటి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చేవాళ్ళు కాదనా? అది వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు, ఆ 2 కుటుంబాల వల్ల ఈరోజు మీరు రాజకీయంగా పైకి వచ్చారు. అంతేగాని మీరు ఏదో స్వతహాగా వచ్చింది కాదు. ఆ 2 కుటుంబాలు మీకు రాజకీయంగా మద్దతు తెలిపారు. మీరు కూడా ఈరోజు అది కూడా గుర్తుపెట్టుకోను. పదే జగన్మోహన్ గారిని విమర్శించేటప్పుడు వెనకాల మాకు ఏం చేశారు వైఎస్ వాళ్ళు అనేది కానీ, మైసూరారెడ్డి గారు నాకేం చేసినా ఒకసారి గుర్తు పెట్టుకోవాలా. భూపేష్ రెడ్డి గారు కూడా పదే ఊరికి ఏదో జిల్లా అధ్యక్షులుగా మేము ఉన్నాము, పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మాట్లాడడం సరైన పద్ధతి కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము కోరుతున్నాం.